హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అనేటువంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేటువంటి డిపార్ట్మెంట్ నుంచి విడుదల కావడం జరిగింది. ప్రతి సంవత్సరం మనకి నోటిఫికేషన్ అనేది ఎస్ఎస్సి నుంచి విడుదలవుతూ ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేయొచ్చు. కాబట్టి ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా లేదా ఐటీఐ చదివినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేయండి. సో 10+2 క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేయండి. ఈ జాబ్స్ ఏంటంటే మంత్రుల పక్కన ఉంటూ వాళ్ళు చెప్పేటువంటి స్పీచ్ని షార్ట్ హ్యాండ్లో రాయడం అనమాట. సో ఇవి క్లర్క్ స్థాయిలో ఉంటాయి. స్టార్టింగ్ శాలరీ 30 నుంచి 35,000 ఉంటుంది 7th పే కమిషన్ ప్రకారం. సో ఇంత మంచి నోటిఫికేషన్ని, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీద ఉన్నటువంటి నోటిఫికేషన్ని వదిలిపెట్టొద్దు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు చెప్తాను. స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ అనేది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నుంచి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డికి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ప్రతి సంవత్సరం మనకి ఈ నోటిఫికేషన్ అనేది విడుదలవుతుంది ఫ్రెండ్స్. అయితే ఈ స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఇంటర్మీడియట్తో పాటు ఈ స్టెనోగ్రఫీ కోర్స్ కూడా మీరు చేసి ఉండాలి. దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఉండాలి. అయితే ఫ్రెండ్స్, మనకి స్టెనోగ్రఫీ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డికి సంబంధించిన ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మనకి వచ్చే సంవత్సరం మార్చి నెలలో పెట్టారు. మార్చి 29, 31 మధ్యలో ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పటి నుంచి కౌంట్ చేసుకుంటే మనకి 6 months ఆఫ్ టైం ఉంది. సో ఈ 6 months తర్వాత ఈ యొక్క రిటన్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఒక 2 months గ్యాప్ అనేది ఉంటుంది. ఆ 2 months తర్వాత మీకు ఈ స్టెనోగ్రఫీకి సంబంధించిన స్కిల్ టెస్ట్ పెడతారు. రెండు స్టేజెస్లో ఎగ్జామినేషన్ ఉంటుంది. ఒకటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, ఇంకొకటి స్కిల్ టెస్ట్ ఉంటుందన్నమాట. సో ఈ 2 స్టేజెస్కి సంబంధించి రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత మంచి మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి డేట్స్ అనేవి ఈ విధంగా ఇచ్చారు. ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి ఈ నెల 10వ తేదీ నుంచి వచ్చే నెల 4వ తేదీలోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ నెక్స్ట్ ఇయర్ మనకి మార్చిలో ఉంటుంది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సికి సంబంధించి ఒక ఏజ్ లిమిట్, గ్రేడ్ డికి సంబంధించి ఒక ఏజ్ లిమిట్ ఇచ్చారు. గ్రేడ్ సికి సంబంధించి 18 నుంచి 30 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. ఆగస్టు 1 నాటికి ఆ యొక్క ఏజ్ అనేది ఉండాలి. అదే గ్రేడ్ డికి సంబంధించి 18 నుంచి 27 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. ఆగస్టు 1 నాటికి ఆ 27 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. సో ఇక్కడ ఎస్సీ ఎస్టీకి చూసుకున్నట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి 5 years ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకి 3 years ఇచ్చారు. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి కేటగిరీస్ వైజ్గా 10 years నుంచి 15 years వరకు ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే 3 years ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ అండ్ ఏజ్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే 12th class పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరూ కూడా, మీకు స్టెనోగ్రఫీ తెలియకపోయినా కూడా, మీరు స్టెనోగ్రఫీ నేర్చుకోకపోయినా కూడా ఈ జాబ్స్కి అప్లై చేయండి. అప్లై చేసి ఈ స్టెనోగ్రఫీకి సంబంధించినటువంటి కోర్సులో జాయిన్ అవ్వండి. కోర్స్ నేర్చుకోవడానికి 6 monthsలో మీకు దీనికి సంబంధించిన కోర్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి మీరు ఎగ్జామ్ అయిపోయే నాటికి మీరు కోర్స్ కూడా నేర్చుకొని ఉంటారు కాబట్టి మీరు ఇమ్మీడియట్గా ఈ జాబ్కి మీరు స్కిల్ టెస్ట్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు అనమాట ఆ టైంకి. కాబట్టి మీరు స్టెనోగ్రఫీ తెలియని వాళ్ళు కూడా ఈ జాబ్కి అప్లై చేయండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలా అప్లై చేయాలనేది ఒకసారి చూసుకున్నట్లయితే ssc.nic.in అనేటువంటి ఈ యొక్క అఫీషియల్ సైట్లోనికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే నెల 4వ తేదీలోపు మీరు దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మనది సౌత్ రీజియన్ కింద వస్తుంది. సౌత్ రీజియన్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు ఉంటాయి. సో ఈ యొక్క 3 రాష్ట్రాలకి సంబంధించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ ఈ యొక్క సెంటర్స్ని ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఇచ్చారు. ఇంకా తెలంగాణలో చూసుకున్నట్లయితే హైదరాబాద్, వరంగల్ని ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఇవ్వడం జరిగింది. సో ఏ రాష్ట్రాల వరకు ఆ రాష్ట్రంలోనే ఉంటుంది మ్యాక్సిమం. ఎటువంటి టెన్షన్ అయితే పడవలసిన లేదు వేరే రాష్ట్రంలో ఎగ్జామినేషన్ సెంటర్ వస్తుందేమోనని. సో మ్యాక్సిమం మీ సొంత రాష్ట్రంలోనే, మీ అదృష్టం బాగుంటే మీ సొంత జిల్లాలోనే మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. 100 questions ఉంటాయి. ఈ 100 questionsని మీరు 200 questions ఉంటాయి. 200 questions ఉంటాయి. 200 questionsని మీరు 2 hours కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కాబట్టి మీకు చాలా త్వరగా అయిపోతుంది. పైగా ఇందులో మనకి యాప్టిట్యూడ్ లేదు, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 100 questions 100 marksకి, జనరల్ అవేర్నెస్ 50 questions 50 marksకి, అండ్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 50 questions 50 marksకి ఇచ్చారు. 2 hours కంప్లీట్ చేయాలి. అదే స్క్రైబ్ ఉన్న వాళ్ళకైతే 2 hours 40 minutes అయితే ఇవ్వడం జరిగింది.
సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం పెన్ను పెట్టి చేయాల్సింది ఒక రీజనింగ్ మాత్రమే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మిగిలినటువంటి క్వెషన్స్ అన్నీ కూడా మనం బ్రెయిన్‌తో ఆలోచించి ఇమ్మీడియేట్‌గా క్లిక్ చేయడం వరకే ఉంటుంది కాబట్టి, సో చాలా త్వరగా ఎగ్జామినేషన్ కంప్లీట్ చేయొచ్చు. ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కి సంబంధించి మీరు గ్రామర్ గనుక బాగా నేర్చుకుంటే ఎస్ఎస్‌సి ఇంగ్లీష్ గ్రామర్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. చాలా ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. అయితే వీటికి సంబంధించిన నెగెటివ్ మార్కింగ్ 0.25 మార్క్స్ రాంగ్ ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరిగింది. రాంగ్ ఆన్సర్స్‌కి. సో నెగెటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి జాగ్రత్తగా అటెంప్ట్ చేయాలి. తర్వాత స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్‌కి సంబంధించి ఒకసారి చూసుకున్నట్లయితే స్కిల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది అంటే, మీరు స్కిల్ టెస్ట్ అనేది ఇంగ్లీష్‌లో రాయాలి అనుకుంటే 50 మినిట్స్‌లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో వర్డ్స్ పర్ మినిట్ వచ్చేసి 80 వర్డ్స్ పర్ మినిట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో స్పీడ్ అనేది. తర్వాత స్టెనోగ్రఫీ గ్రేడ్ డీకి సంబంధించి ఇక్కడ ఇంగ్లీష్ గనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే 40 మినిట్స్‌లో ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇది క్వాలిఫైయింగ్ నేచర్‌లో ఉంటుంది అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో స్కిల్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్‌లో ఉంటుందని ఇక్కడ డి అనే పాయింట్‌లో మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారు. క్వాలిఫైయింగ్ స్టాండర్డ్ ఇన్ ద స్కిల్ టెస్ట్ ఫర్ ఈచ్ పోస్ట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అయితే మనకి ఈ యొక్క రిక్రూట్మెంట్ దేని మెరిట్ మీద చేస్తారు అంటే, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది కదా, రిటెన్ ఎగ్జామినేషన్, దాని యొక్క మెరిట్ మీద చేస్తారు. సో మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్ అనేది జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. సో ఆ క్వాలిఫై అయ్యేంత వరకు మీరు మంచిగా ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఇంకా మిగిలినటువంటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కి సంబంధించి మీరు గనక బాగా ప్రిపేర్ అయ్యి 200 మార్కుల్లో ఒక 150 ప్లస్ మార్క్స్ గనక తెచ్చుకుంటే మీకు డామ్ ష్యూర్‌గా జాబ్ అనేది వస్తుంది. ఎస్ఎస్‌సి సీజీఎల్ గురించి గానీ, ఎస్ఎస్‌సి గురించి గానీ నేను ఎగ్జామ్స్ రాశాను కాబట్టి ఐ హావ్ లాట్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఆన్ దట్ కాబట్టి నేను కంప్లీట్‌గా నాలెడ్జ్ ఉంది కాబట్టి చెప్తున్నాను. 150 ప్లస్ మార్క్స్ గనక 200కి మీకొస్తే మీకు ఖచ్చితంగా 100% జాబ్ అనేది వస్తుంది. అది ఏ కేటగిరీ వాళ్ళకైనా కూడా. ఇంకా మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి ఇచ్చారు. రిటెన్ టెస్ట్‌కి సంబంధించి యూఆర్ క్యాండిడేట్స్‌కి 30%, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌కి 25%, ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్‌కి 20% ఆఫ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. సో క్వాలిఫైయింగ్ అది మనకు రావాల్సింది, మెరిట్ కూడా రావాలి రిటెన్ ఎగ్జామినేషన్‌లో. బట్ స్కిల్ టెస్ట్‌లో జస్ట్ క్వాలిఫై అయితే చాలు. మెరిట్ ఏం అవసరం లేదు. సో కాబట్టి స్కిల్ టెస్ట్‌లో మీరు క్వాలిఫై అవ్వండి. రిటెన్ ఎగ్జామినేషన్‌లో మంచి మార్క్స్ అనేవి తెచ్చుకోండి. సో ఇంటర్మీడియేట్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్‌కి అప్లై చేసి స్టెనోగ్రఫీ కోర్స్ లేని వాళ్ళు, స్టెనోగ్రఫీ కోర్స్ చేయని వాళ్ళు అందులో జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.